ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవుడుగా ఉండి నిరంతరం స్తోత్రారుడు అయిన దేవ, శ్రేష్టమైన ప్రతి ఈవులు అనుగ్రహించువాడా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన దేవ, మార్పులేని, మార్పు చెందని, మాట తప్పిన దేవ, నిబంధనలు స్థిరపరచువాడా, వాగ్దానాలు చేసి నెరవేర్చువాడా, పూజనీయుడకు దేవ, ఘనత, మహిమ, ప్రభావాలు పొందనరుడు, స్తుతికి పాత్రుడు, 7 నక్షత్రాలు చేతపట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, సంఘము అను శరీరానికి శిరస్సు అయిన దేవుడు, తండ్రి, మరో పర్యాయం మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును రక్షకుడు, మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన ఘనమైన నామమున ఈ దినాన ఉదయకాలం ఎర్మోన ఆవరణములో మీ ప్రజలంగా శుభదినాన, సంతోషకరమైన దినాన అనేకులమైన మీ ప్రజలు కూడి రావడానికి ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం కొరకై స్థానిక సంఘం హెబ్రోన్లోనూ ఆయా ప్రాంతాల్లో సంఘాలు, సేవకులు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారి ప్రార్థన ఫలితం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండడానికి అనుకూలపరిచినారు. రాష్ట్రం యొక్క పలు భాగాల నుండి మీ ప్రియమైన వారిని తీసుకొచ్చినారు. అందుకొరకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. పాపాత్ములైన మా యందు మీరు చూపిన దయ కొరకై స్తోత్రములు. లోకంతో కూడా మేము నశించిపోవటం మీరు ఇష్టపడక మీ ప్రియమైన కుమారుడు యేసు ప్రభువుల ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రములు. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినందుకై స్తోత్రములు. మరణంలో ఉండి జీవంలోకి దాటించినందుకై స్తోత్రములు. అంధకార సంబంధమైన అధికారం నుండి మీ ప్రేమ కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా స్వీకరించినందుకై స్తోత్రములు. మా ప్రభువా, మమ్మల్ని మీరు అనాథలుగా విడవక చక్కటి సహవాసం మీ పరిశుద్ధ నామములో తండ్రితోనూ మీ కుమారునితోనూ పరిశుద్ధులతోనూ మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. ప్రేమగల తండ్రి, అంతేకాకుండా ఈ పాప భూయిష్టమైన లోకములో మా ప్రభువా, రక్షించబడిన వారిలో కొందరు మిమ్మల్ని సేవించాలని, మీ ద్రాక్షంలో పనివారుగా ఉండాలని మీరు సంకల్పించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ద్వారా మీ మహింపరచబడడానికి మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోవటకై మీ చేసిన ఏర్పాటు కోరకు వందనాలు. మా ప్రియ సహోడు సామేల్ రాజును తండ్రి సునీత మ్యూలా కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. వారిరువుని జతపరచుట మీరు ఇష్టమైనందుకు వందనాలు. సౌడు ఎం మోజెస్ను బట్టి, హనాను బట్టి మీకు వందనాలు. వారి విషయం మీరు కలిగిన ఏర్పాటు కొరకు స్తోత్రాలు. బిలోమోను సుధాకరను బట్టి, రత్న కుమార్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే కిరణ్ నూనె సింజా కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, గిద్యోన్ అన్నపూర్ణ అన్న కొరకై ప్రార్థన చేయించున్నాం. వారిని మీ దయగల సంకల్పాన్ని అనుసరించుటకై వారిని పిలుచుకున్నారు, ప్రత్యేకించుకున్నారు. హెబ్రోన్లో తరబిదిచ్చారు. ఆయా ప్రాంతాల్లో సేవలో ప్రభా కొనసాగడానికి మా ప్రభు అక్కడక్కడ ప్రాంతాల్లో ఉంచినారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. వారు ఒంటరిగా ప్రభా చేయలేని సేవ చేయడానికి కలిసి వారిని వారి భార్య భర్తలుగా చేయడానికి, కుటుంబీకులుగా చేయడానికి మీరు ఇష్టపడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, ఆరంభం నుండి మా ప్రభువా మీ దయా దృష్టి వారి మీద ఉంచండి. మీ సన్నిధి కాంతి ఉదయింపు చేయండి. మా ప్రభువా మీ ముఖ ప్రకాశం వారి మీదకి రానివ్వండి. మా ప్రభు మీ బలిష్టమైన హస్తం వారిని ఆదుకోను గాక.
మీ దయగల ఉద్దేశాలు సంకల్పాలు పరిపూర్ణంగా నిశ్చయత్వం నుండి నిశ్చయత్వం వరకు వారి ఎడల ఏం కలిగి ఉన్నారో అది నెరవేర్చిపెట్టకాయ యవనులైన ప్రియులైన వారిని మీరు బలపరిచి ఆశీర్వదించమని మీ నామములో ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. పరమ తండ్రి, వారిని దీవించండి, మమ్మల్ని దీవించండి, చేరువచ్చిన వారిని దీవించండి, వాక్యం చేత ఉదక స్నానం చేయండి. ఈ ప్రియులైన వారిని మరో పర్యాయం మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. హెబ్రీ 9:14 ప్రకారం తండ్రి మీరే మనసాక్షిని కడగండి. ఇంకా వారిలో ఏ బలహీనతలున్నా వారు జీవమనే కృపారంలో భార్య భర్తలుగా పరిపూర్ణంగా సిద్ధపరచబడడానికి జతపరచబడడానికి ఆటంకకరమైన ఏమైనా ఉన్నా వారిని కడగండి, పరిశుద్ధపరచండి. మా ప్రభు మీ హస్తం వారిని ఏకం చేయనుగాక. మీ సంకల్పం నెరవేర్చబడడానికి వారిని మీరే కట్టుదురుగాక. ప్రభువా మీ ఏర్పాట్లోకి తెచ్చుదురుగాక. ప్రియ తండ్రి, వారిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. సమయంలో వారు జతపరచబడక ముందు వాక్యం ద్వారా మా అందరికీ వారికి చేరి వచ్చిన వారికి కావలసిన హెచ్చరికలు మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ప్రభు నన్ను కూడా కనికరించండి. ఆ యొక్క దాసుని జ్ఞాపం చేసుకున్నాను. హగ్గయి 2:4 మీ నామలో జ్ఞాపం చేసుకుంటున్నాను. ప్రభా మీరు కనికరించు, కృపలో జ్ఞాపకం చేసుకోండి. మనవి చేయొచ్చు, మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ శత్రు కార్యాలు సంపూర్ణంగా లయపరచు. దైవికమైన వాతావరణం ఉంచు. మీ సింహాసనక స్పర్శ క్రింద ఉంచు. మీ సన్నిధి ఎరుక గమనంలో ఉంచు. సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. నేను తెలుగులో వాక్యం చెప్తున్నాను, బ్రదర్ ఇంగ్లీష్లో తర్జుమా. దేవుని వాక్యాన్ని ఒక మాట మనం చదువుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో నుండి. From God's holy word we shall read a verse. తెలుగులో వాక్యం చెప్పడం జరుగుతుంది, ఇంగ్లీషులో ట్రాన్స్లేషన్ చేస్తారు. The brother who is speaking in Telugu is giving the message. I am only translating. ఎందుకంటే నేను తెలుగు మీడియమే గాని ఇంగ్లీష్ మీడియం గాని. Brother studied Telugu medium, so he has to speak in Telugu only. అది అలవాటు చేసుకోలేదు. ఆరంభం నుండి హెబ్రోన్లో ఉన్నాం దాదాపు 10 సంవత్సరాలు. Brother was there in Hebron for many years, but yet he did not practice speaking in English. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని John 2:11. అందరం కలిసి చదువుకుందాం. All together. John's Gospel 2:11. All together please. యోహాను సువార్త 2:11. John's Gospel chapter 2 verse 11. సామాన్యమైన లేఖన భాగం, అనేకులకు పరిచయమైన లేఖన భాగం, ఎన్నో వందల ప్రసంగాలు ఇన్న భాగం. Familiar, many messages preached, and you also might have heard from the same scripture. All together please. ప్రార్థన చేసినప్పుడు దేవుడు భారం ఇచ్చినాడు, ఈ మాట మీదకి నడిపించినాడు. When I prayed, God gave me burden to speak on this verse. కాబట్టి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. Let us read all together. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. John's Gospel 2:11. This గలిలీలోని beginning of కానాలో miracles యేసు that ఈ Jesus మొదటి in Cana సూచక్రియను of చేసి Galilee తన manifested మహిమను forth His బయలుపరిచాడు. glory, and His disciples believed on Him. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దయచేసి చిన్న మాట గమనించండి. Small fragment, please notice. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరుచుకొనెను. This beginning of miracles did Jesus and manifested forth His glory. కొత్త నిబంధనలో 2 పర్యాయములు ఈ మాట రాయబడింది. In New Testament, this phrase is mentioned 2 times. ఆ మాట ఏంటంటే, What is that? తన మహిమను బయలుపరుచుకొనెను. He revealed His glory. తన మహిమను. His glory. ఇక్కడ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో John 17:5. అక్కడ ఆ మాట రాయబడింది. There also it is written similarly.
తండ్రి, భూమి పుట్టక మునిపే నీ వద్ద నాకు ఏ మహిమ ఉండదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమని ప్రభు ప్రార్థన చేస్తాడు గెత్సెమనే తోటలో. John 17:5, in Garden of Gethsemane, the Lord prayed like this: Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. భూమి పుట్టక మునిపేనే కలిగి ఉన్న మహిమ. Before the world, what glory I had with thee. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా లోకానికి రాకముందు మహిమలో ఉన్నాడు, మహిమతో ఉన్నాడు. Lord Jesus, before coming to this world, he was in glory with the Father. కాబట్టి ఆ మాట మొట్టమొదటి పర్యాయము కొత్త నిబంధనలో ఈ కానాను యొక్క గలిలయోని కానానులో వివాహ సందర్భమున ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. So Lord told in the marriage function at Cana this fragment firstly. కాబట్టి ఈ ప్రియమైన యవనస్తులు దేవుని యొక్క సాన్నిధ్యములో సంఘం ఎదుట, జీవం కలిగిన దేవుని సంఘం ఎదుట భార్య భర్తలుగా వివాహంలో జతపరచబడుతున్న సందర్భంలో దేవుడు వారికి ఇచ్చే వర్తమానం ఏంటంటే వారి ఐక్యత, వారి దాంపత్య జీవితం, వారి కుటుంబం ద్వారా వారి ఆ ప్రాంతంలో ఉన్న దేవుడు తన మహిమను వారి ద్వారా బయలుపరచుకోవాలి. So these young people who are going to be married, they in their family life, in their service life, they must be sure that God, the Lord Jesus, should reveal His glory through them. కాబట్టి తన మహిమను బయలుపరచుకొనెను, ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. So let us note that fragment. He revealed His glory. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సూచక్రియలు అద్భుతాలు చేశారు. Lord Jesus did so many miracles and it is recorded in the New Testament. అయితే అక్కడ సందర్భంలో అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, What is written there? ఆ సూచక్రియ ద్వారా దేవుడు మహిమపరచబడెను. There in many places Jesus revealed God's glory. That is what it is written there. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనంలోను, Matthew 15:31. There it is written. తర్వాత మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలోను, Mark 2:12. There also it is written, God's glory was revealed. అక్కడ పక్షవాతం కలిగిన వాడు తన పరుపెత్తుకు నడిచి వెళ్ళేటప్పుడు The man who was paralyzed, he got up and walked. అనేకులు చూసి దేవుణ్ణి మహిమపరిచిరని రాయబడి. Many saw and they glorified God. దేవుణ్ణి మహిమపరిచిరి, God was glorified. కాబట్టి దేవుడు ఆ సందర్భంలో కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రజలు చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినారు. So wherever the Lord Jesus did miracles at the other places, God was glorified. కానీ ఇక్కడ మాత్రము, this place particularly, మొదటి పర్యాయము, first time, మొదటి సూచక్రియలో, first miracle, మొదటి వివాహ సందర్భంలో, first marriage function, ప్రభు తన మహిమను బయలుపరిచాడు. Jesus revealed His glory. మరోసారి ఆ మాట చదువుదాం. Again we shall read that. John 2:11. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. John 2:11. అందరం కలిసి చదువుదాం. All together please. గలిలీలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. తన మహిమను బయలుపరచెను, manifested His glory. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని ఏర్పాటులో జతపరచబడుచున్న ప్రతి వ్యక్తుల ద్వారా, ప్రతి కుటుంబం ద్వారా తన మహిమను బయలుపరచుకోవాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం అయి ఉంటున్నది. It is God's merciful purpose that whoever is united in His plan as husband and wife, through them His glory must be revealed. కానీ అనేక పర్యాయములు ఈ కార్యాన్ని మనం చూడలేకపోతున్నాం. Very sorry to say, many instances this is not happened. ఈ తలంపు మనసులో ఉంచుకోనండి. So let us keep this thought in our mind. ఆరంభంలో దేవుని చేత జతపరచబడిన ఆది దంపతులు ఆదాములు, In the beginning, the first parents who were united by God in the Garden of Eden, వారు దేవుని మహిమ కొరకే సృజించబడినారు, దేవుని మహిమపరచుటకే సృజించబడినారు. they were created for God's glory, they were united for God's glory. కానీ దేవుని మహిమపరచలేకపోయారు, దేవుని మహిమ కొరకై జీవించలేకపోయినారు. They could not glorify God, they could not live for the glory of God. వారి యొక్క అవిధేయతను బట్టి,
Because of their disobedience. దేవుని మహిమను పోగొట్టుకున్నారు. They lost the glory of God. మనందరికీ తెలుసు. We all know it. రోమా 3:23. Romans 3:23. ఏం రాయబడింది? What is written? ఏ భేదం లేదు. No difference. అందరూ పాపం చేసి All have sinned. దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారని రాయబడింది. And lost the glory of God. కానీ మహిమ ఎలాగొస్తుంది? How this glory will return? 21వ కీర్తన 5వ వచనంలో రాయబడింది. Psalm 21:5. ఏం రాయబడిందంటే, What is written there? నీ రక్షణ వలన వారికి మహిమ కలుగునని రాయబడింది. Psalm 21:5. Through your salvation they will get their glory. దయచేసి ఎవరైనా చదువుతారా? 21వ కీర్తన 5వ వచనం. రైట్. నీ రక్షణ వలన వారికి గొప్ప మహిమ. His glory is great in thy salvation. రక్షణ అంటే చాలా మంది సులభంగా తీసుకుంటారు, సులభంగా తీసుకుంటారు. సంవత్సరాల తరబడి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఇది నాది కాదు అనుకుంటూ పోతారు. Some people neglect salvation for years together, thinking that it is not for me. కాబట్టి రక్షణ అంటే దేవుని మహిమ. Salvation means receiving God's glory. కాబట్టి మానవుడు పాపాన్ని బట్టి పోగొట్టుకున్న మహిమ రక్షణ ద్వారా మరలా మహిమలోనికి రాగలుగుతున్నాడు. Man who lost his glory through sin, he can gain it back by salvation. మనకు రక్షణ ద్వారా మహిమలోనికి రాబడినటువంటి వారి కుటుంబ జీవితం ద్వారా దేవుని తన మహిమను బయలుపరచాలా. So those who got salvation through salvation, glory through salvation, they must glorify God through their family life also. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం మారలేదు. God's purpose is not changed. దేవుని వాక్యం రాయబడింది. Is written in the word of God. యెషయా గ్రంథం 46:10. Isaiah 46. నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతా నెరవేర్చుకుంటాను. I will fulfill all my will. కీర్తన 33:11. Psalm 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పాలు తరములు ఉండును. God's purposes and His plans will be forever and ever. దేవుని దృష్టిలో మానవుడు తప్పాడు గాని, man has fallen in the sight of God. కానీ దేవుని యొక్క సంకల్పాలు మానవుని వల్ల ఆదిలో ఏమున్నదో అది మాత్రం తప్పలేదు. But His purposes are not changed toward the fallen man. కాబట్టి దేవుడే మానవుడిగా లోకానికి రావాల్సి వచ్చింది. So God became flesh and came into this world. ఎందుకు వచ్చాడు? Why He came? ఆయన శిలువలో ప్రాణం పెట్టి తన రక్షణ ద్వారా నీకు ఆ మహిమ ఇవ్వడానికి వచ్చినాడు. Shedding His blood, give you His salvation and give back His glory to you. యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఈ మాట అన్నాడు. The Lord Jesus, in the prayer which He made in the Garden of Gethsemane, He told like this. తండ్రి, నా మహిమను వీరికి ఇచ్చుచున్నాను. I give my glory to these people. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఆలోచించండి. So think about the purpose of God for your life. ఇవన్నీ మన మనసులో ఉంచుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. So keeping all this in our mind, let us now meditate more on the word of God. మరలా జ్ఞాపకం చేసుకుందాం. Let us remember this. మొదట సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచు. The first miracle he performed in the marriage at Cana and showed His glory. మహిమపరచబడడానికి, to be glorified, తన మహిమ బయలుపరచుకోవడానికి, to reveal His glory, 4 విషయాలు చూద్దాం. We are going to see 4 things ఈ అధ్యాయంలోనే. in this chapter, from this chapter only. దయచేసి గమనించండి. Please note that. యోహాను సువార్త, John's Gospel, 2వ అధ్యాయం, 2nd chapter, 2వ వచనం, 2nd verse. ఎవరైనా చదవడానికి ప్రయత్నించే. యేసును ఆ యోహానునకు పిలువబడిరి. Jesus and His disciples were called to that marriage. పిలువబడిరి. They were called. అందరు చెప్పండి. యేసును ఆ యోహానునకు, శిష్యుని ఆ యోహానునకు పిలువబడిరి. ఏం చేశారంట? మోసెస్ పిలువబడ్డారు. మీరు కూడా పిలిచుండొచ్చు ఎప్పుడో. So you also might have invited Jesus. సాల్మాన్, సమేల్ రాజు పిలిచినారు. వినండి. Called Jesus. ఎక్కడ ఉంచారు ఆయన?
where he was kept, ఎక్కడ కూర్చున్నాడు ఆయన, where he was sitting, ఆయనకి ఇచ్చిన స్థానం ఏంటి, what is the position given to ఆయనకి him, ఇచ్చిన ఆధిక్యత ఏంటి, what is the honor given to him, ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి, what is the importance given to him, ఆయన ఎక్కడున్నాడు ఆడ, where was he, ద్రాక్షరసం అయిపోయేంత వరకు ఏమన్నా కనిపించాడా, until the wine was over, where was he who sought him, ఏమన్నా ఉందా అక్కడ ఎం సుధాకర్, was there any mention about Jesus? ఆహ్వానించడం బాగానే ఉంది, Inviting is good, ఆహ్వానించడం బాగానే ఉంది, కానీ but ఆహ్వానించిన వారు ఆయనకి ఏ స్థానం ఇచ్చినారు, what position was given to Jesus though he was invited? ఎక్కడన్నా ఉన్నాడు ఆయన, చెప్పండి, ద్రాక్షరసం అయిపోయింది వరకు. You see in that incident, where was Jesus before the wine was over? No mention is there. నన్ను రమ్మని ఇక్కడికి పిలిచినారు, I also was invited. నేను మా ఆఫీసులో ఉన్న వారికి ఫోన్ చేశాను, Brother phoned to the office brothers. నేను సుమారు 4:30 ప్రాంతంలో వస్తాను, నా వంశగా రెస్ట్ తీసుకుని ఎక్కడ ఉండాలంటే, So around 4 o'clock I will come so early, so where I should have little rest. అప్పుడు బ్రదర్ కబు చేశాడు ఆఫీసులో వాళ్ళకి. So we informed the office people. ఆయన ఒక రూమ్ ఉంది, అక్కడ బ్రదర్ వచ్చి రెస్ట్ తీసుకోమన్నాడు. So there is a room upstairs, ask brother to rest there. పిలిచినారు, Called. ఏం చేయాలా, సత్కార్యం ఉండాలా. So not only calling, we have to arrange and show some hospitality. యేసు ప్రభువును పిలిచినారు, అది బాగానే ఉంది. Jesus was called, that is very good. మరియమ్మ కూడా అక్కడ ఉంది, తల్లి Mary, mother also was there. కాబట్టి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయనకు గాని ఆయన శిష్యులకు గాని అక్కడ ఏ ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడలేదు. Jesus and his disciples were not given any prominence, any importance. That is what we see there. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఇంతకు ముందుగానే హిందూ ప్రధాని అక్కడ ఉన్నాడు. Before itself we can see there was a chief of the feast. కాబట్టి అక్కడ ప్రధాని ఉన్నాడు, గాని there was a governor of the feast. అయితే అవసరమైన వ్యక్తి, అసమానమైన వ్యక్తి, సమస్యలు పరిష్కరించే వ్యక్తి, వారక్కర్లు తీర్చే వ్యక్తిని ఆహ్వానించి ఇచ్చిన స్థానం ఎక్కడ? But the most necessary person who will rescue from every lack and every confusion, help in every way, where is he? How is he honored though he was invited? That is the question. దేవుని వాక్యంలో యాకోబు అంటాడు ఒక మాట, 2వ అధ్యాయం చూడండి. In James chapter 2, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, James chapter 2, మొదటి 3 వచనాల్లో మాట రాయబడింది. first 3 verses. చదవండి. James chapter 2, first 3 verses. చదవాలి. మహిమా స్వరూపైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూమాటం లేని వారై యాలనగా బంగారు ఉంగాలు పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకొని మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని ఉన్న దరిద్రుల లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకుని వారు చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలంలో కూర్చో. తర్వాత ఏం చేయాలంట, తర్వాత ఎక్కడ కూర్చోవాలి, ఇక్కడ నా పాదాల దగ్గర కూర్చో. So here we read about the rich man, well dressed. He was asked to sit in a upper place, higher place, whereas a poor man was asked to sit down. నేటి దినాల సమాజంలో జరిగే కార్యం అదే. This is what happens in many assemblies. కానీ ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు అని పిలిచినటువంటి వారు కూడా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇలా పిలిచినాడు. ఆ సమాజంలో అక్కడ వివాహ సందర్భంలో ప్రభు ఎక్కడున్నాడు కూడా పిలిచిన వారు పట్టించుకోలేదు. So Lord Jesus was invited to that marriage function, but he was not considered where he is sitting, how he is made to sit and all that. They were not conscious. ప్రియమైన సహోదరుడా సహోదరి, dear brother and sister, మన జీవితంలో ఆయా అక్కర్లు కొరతలు ఆయా సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే, whatever lack or confusion or difficulties we face generally in our lives is due to this reason. ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత స్థానాన్ని మనం ఇవ్వకపోవడం బట్టి, the place and the honor
and the authority we should give to Jesus is not being given. అని ఆయనకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేదు? Why they did not give prominence to him? మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వ్రాయబడింది. Mark chapter 6, మార్కు first సువార్త 3 6వ అధ్యాయం verses. మొదటి 3 వచనాలు. Mark chapter 6, first 3 verses. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపగా అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చునో, ఇతనికి ఇవన్నీ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఇట్లా అద్భుతములు చేయబడుచున్నాయే, ఇదేమి? వినండి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, వడ్లవాడు కాడా? ఏ అభిప్రాయం కలిగి ఉన్నారు? So look at their opinion about the Lord Jesus, especially as mentioned in the యేసు third ప్రభువును verse. గురించి ఏ అభిప్రాయం కలిగి ఉన్నారు? What is the opinion they have about ఈయన Jesus? సామాన్యుడు కాడా? Is he not an ordinary ఈయన వడ్లవాని person? కుమారుడు కాదా? Is he not carpenter's ఇతని son? చేతుల వల్ల ఇట్లా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇదేమి? How is it that so many miracles happen through his hands? ఆ కారణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వివాహానికి ఆహ్వానించినారు గాని ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఆయన ఉన్నాడో ఎవరికి తెలియదు. That's why, for namesake, Jesus was invited for the marriage function, but where he was sitting, how he was honored, nobody bothered. ఈ దినాల్లో కూడా చాలా మంది క్రైస్తవేత్తలు భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారం యేసు ప్రభు ఎవరో మా సంబంధించిన వారు కారు అనే అభిప్రాయం కలిగి ఉంటున్నారు. So many, even nominal Christians, many in their action, they behave as if Jesus does not deserve any honor. యేసు ప్రభు వారు గోడల మీద, క్యాలెండర్లో, ఇళ్ల మీద ఉన్నారు కానీ లోపల లేడు. లోపల ప్రభువుకు స్థానం లేదు. Jesus, or only his picture, is on the wall or on the calendar. That's all. ప్రభువుని గురించి వారి అభిప్రాయం ఏంటి? What is the opinion about Jesus? ఈయన ఒక సామాన్యుడని. He is an ordinary carpenter. దేవుని వాక్యంలో In the word of God. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, Romans 9:5. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. He is the God eternal and worthy of all our praise. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. Romans 9:5. అలాగే తీతు పత్రిక 2:13. In Titus 2:15 or 2:13. తీతు 2:13 ఈయన మహాదేవుడై ఉన్నాడు. He is the great God. యోహాను సువార్త 5:20 ఈయన నిజమైన దేవుడై ఉన్నాడు. John 5:20. He is the true God. యోహాను సువార్త 1:18, 17:2 ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అద్వితీయ దేవుడై ఉన్నాడు. He is the only begotten God, Son of God. వీళ్ళారా ఇలాంటి దేవుణ్ణి ఆహ్వానించారు కదా. Such a God they invited, ఎక్కడ స్థానం ఉంది ఆయనకు? but no place for him. వాళ్ళ ఉద్దేశం ఏంటి? What is their purpose? ఈయన ఒక సామాన్యుడే, వడ్లవాని కుమారుడే. He is only a carpenter. ఈ మధ్యాహ్నం ఈ వివాహానికి ఆహ్వానించబడిన స్నేహితుడా, సహోదరుడా, యవనస్తురాలా, ఒక్కసారి ఆలోచించు. ఆయన ఎవరు? ఆయన నీ జీవితం అంతటికి ప్రముఖుడై ఆయనకి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తే ఎంతటి ఆశీర్వాదమో. It is a great blessed thing to accept and honor, receive and put him in the right place which he deserves in our lives. Young people, all of you please mind it. ఆయన విషయాల అభిప్రాయం ఏంటంటే ఈయన ఒక సామాన్యుడు, వడ్లవాని కుమారుడు. So many people in those days, their opinion was he is an ordinary person. అయితే ఈయన సామాన్యుడు కాదు. But he is not an ordinary person. బైబిల్లో, In the Bible, దయచేసి ఈ వచనాలు అందరూ చదవండి. ఆయన ఎవరో? who is he? Let us read one verse. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం. Isaiah 40:18. Isaiah 40:18. సహోదరులు, స్థలం లేకపోతే కుడివైపు వరండా ఉంది,
ఇక్కడ చాలా స్థలం ఉంది. అక్కడ ఫ్యాన్ వేసినారా చూడండి ఒకసారి. ఫ్యాన్ చూడండి దయచేసి 40వ అధ్యాయం 18 వచ్చినాం. ఐజయా 40:18. ఎవరైనా త్వరగా చదవాలి, టైం వేస్ట్ చేయకూడదు. వినండి. కావున మీరు నన్ను ఎవనితో నన్ను పోల్చెదరు, ఏ రూపనానికి సాటి చేయుదురు. 25వ వచనం 25. Verse 25. Isaiah 40:25. మీరు ఇతనితో సమానులు అని మీరు ఎవరికి నన్ను సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. The Holy One is telling, with whom will you compare me? యెషయా గ్రంథం 46:5. Isaiah 46:5. 46:5. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. Whom will ye liken me and make me equal and compare me that we may be alive? దేవుడే ప్రశ్న వేస్తున్నాడు ప్రవక్త యెషయా ద్వారా ప్రజలకు. God is asking through the prophet this question. ప్రియ సహోదర సహోదరి ఆలోచించి, ఎవరు ఆయన? యేసు ప్రభువారు. Who is Jesus? Think about this question. నన్ను ఎవరితో సాటి చేస్తారు? With whom will you compare me? నన్ను ఎవరితో సమానుగా చేస్తారు? Or with whom you will compare me? అంటే ఈయన అసమానమైన దేవుడు. He is incomparable. ఆయన అపరిమితమైన దేవుడు. He is uncomprehendable. ఆయన అద్వితీయ దేవుడు. He is the only one. ఆయన సకల యుగాల రాజై అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడైన దేవుడు. He is invisible. He is immortal. And he is the only true God. 1 తిమోతి 1:17. 1 Timothy 1:15. 1 తిమోతి 6:13. ఈయన సమస్తమునకు ఆధారమైన వాడు. He is the basis or support of everything, everyone. కాబట్టి ప్రియులారా, dear ones, దేవుని ప్రజలమైన గాని లేక సామాన్యులు గాని ప్రభు హృదయమైన వారు యవనవారు గాని ఈ ప్రియులు యవనస్తులు గాని ప్రభువును ఆహ్వానించిన తర్వాత సామాన్యుడైన అభిప్రాయాన్ని తొలగించుకొని ఈయన నా జీవితానికి, నా కుటుంబ జీవితానికి, నా సేవా జీవితానికి, నా పరిచర్య జీవితానికి ఈ లోకంలో జీవించినంత వరకు ఆయనే ప్రముఖుడు, ఆయనే అసమానమైన దేవుడైన గుర్తింపు కలిగి ఉంటే అసాధారణమైన కార్యాలు చేయగలడు. So whoever you may be, whether you have accepted Christ or even not even accepted also, today you remember who is Jesus. Unless you receive him as the great Savior who alone can help you and bless you, so if you accept him as he is with all his honor due to him, he will do miracles for you. కాబట్టి ప్రియులారా, వారు ఆహ్వానించారు, వారు ఆయన్ని ఆహ్వానించినారు. They have invited him, కానీ but ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నాడో కనవలేదు. He was not seen by them where he was sitting, where he was in that meeting. ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడండి ఆయన? When he was remembered. అది కూడా ఎవరికి జ్ఞాపకం వచ్చినారు? Who remembered him? ఎవరికి జ్ఞాపకం వచ్చాడు? వాళ్ళ అమ్మకు జ్ఞాపకం వచ్చినాడు. Only his mother remembered him. ఆమె అర్థం చేసుకుంది ఆయన ఎవరో. She recognized a little bit who is Jesus. ఆయన జన్మించినప్పుడు దూతల ద్వారా చెప్పిన మాటలు ఆమె హృదయంలో దాచుకుందని వ్రాయబడింది బైబిల్లో. She hid all that the angels spoke at the time of his birth. ఆమె విన్న మాటలని ఆ హృదయంలో పదిలపరుచుకుని రాయబడింది. Whatever the angels spoke from heaven at the time of Jesus' birth was kept very safely in her heart. ఆ మాటలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. Now she remembered that. ఆయన లేచి వచ్చినాడు. ఆమె లేచి వచ్చింది. She came late. ఆ విందులో నుండి. She got up and came. ఎందుకు వచ్చింది ఆమె? Why she came? అటు పరిగెత్తున్నారు, ఇటు పరిగెత్తున్నారు, అక్కడికి పోతున్నారు, ఇక్కడికి పోతున్నారు. ముఖాలంటే చెమట పోసిన దిక్కు తెలియక ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఈ సమస్య పరిష్కారం ఎట్లా, ఎవరు తీర్చగలని ఆ విందులో ఉన్న యోహానుకు వచ్చిన వాళ్ళందరూ పరిగెత్తున్నారు ఏం చేయాలని. They were all confused. They were all thinking where to go now. This wine is over. Who will provide? Nobody could help them. So everyone were sweating and perplexed. So that is the time Mary got up. వాళ్ళ ఆ కంగారంతా చూసింది. She saw the confusion on their faces. ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరు ప్రధాని దగ్గరికి పోతున్నారు. ప్రధాని, హిందూ ప్రధాని. They were going to the governor of the feast. మీరు కూడా ప్రధానుల దగ్గరికి పోవద్దు, మీ అమ్మ నాన్నగారి దగ్గరికి. You also don't go to the governor. Not even to your parents for your need. ఎవరి దగ్గరికి రావాలా? To whom you should come. 24:1 మీరు రాను ఉద్దేశించిన నా దగ్గరికి రండి. Jeremiah 4:21. మీరు రాను ఉద్దేశించిన నా యొద్దకే రండి. If you want to come, if at all you want to go to anybody for help, come to me. God says. మన అక్కర తీర్చేది ఆయనే. He alone can meet our needs. సమస్యకు పరిష్కారం ఆయనే. He is the solution. ప్రశ్నలకు జవాబు ఇచ్చేది ఆయనే. He is the answer. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం యొక్క సమస్యను పరిష్కరించింది ఆయనే. After 25 years of childless life, he is the one who met that need. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు వచ్చాడు. God came in Genesis 18. స్వీకరించినారు. They received him. పరిచర్య చేసినారు. They served him. బాగా తిని సంతోషపడి they ate well and they rejoiced. అబ్రహాం ముఖం చూసి, seeing Abraham's face, మీదకి నీ కొడుకు పుడతాడు పో, you will get a son next year. ఆ సమస్య పరిష్కరించింది ఎవరు? So that is how God alone can solve. బైబిల్ అంతట్లో మీరు ఆలోచించండి. In the whole Bible, who can solve our problem? You think? ప్రశ్నకి జవాబు ఆయన ఒక్కడే. He is the only one who is the answer for all our questions. 40 సంవత్సరాలు దేవుని సేవలో చూస్తున్నాం, అనుభవించినాం. I am experiencing since 40 years. He alone can solve my problem. కాబట్టి ఎవరి వల్ల కాలే. Nobody could help. అందరూ ప్రధాని దగ్గరికి పోతున్నారు. Everyone going to the governor. ప్రధాని ఏం చేస్తున్నాడు? What does the governor do? వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తున్నాడు. He is calling the parents. అక్కడున్న పనివారిని చూస్తున్నాడు. He is looking at the servants. ఒకడొకడు అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా గందరగోళం అయిపోయింది అక్కడ. Everyone is running here and there, but nobody is able to help. అప్పుడు ఈమె వచ్చింది, ఈమె గమనించింది. Mary noted these things. తల్లిగారు గమనించి, the mother noted all these confusions. ద్రాక్షరసం మరిపిందంట. She came and told, their wine is over. ద్రాక్షరసం అయిపోయింది. Their wine is over. అయిపోయింది. Over. నీ పని అయిపోయిందా? Your work is over. You are finished. నీ శక్తి ఉడికిపోయిందా? Your strength may be exhausted. నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావా? Are you helpless totally? చేతగాని వాడుగా ఉన్నావా? You are so weak. అప్పుడు ఆయన పని చేస్తాడు. జాగ్రత్త. Then that is the time the Lord will come. నేనేదో చేయగలను అనుకుంటే, whatever you think you can do, నేనేదో సాధించగలను అనుకుంటే, I will accomplish something. దేవుడు ఏమీ చేయలేడు. If you think so, God will not do anything for you. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ఎవరి వల్ల కాదు, కాబోదు కూడా జాగ్రత్త. So whatever problems you face in your individual family, church life, Jesus will not come to your rescue when you think that I can manage. కాబట్టి నువ్వు ఏదైతే ప్రయత్నం చేసి ప్రయాసపడి నీ శక్తి అంతా ఉపయోగించుకుంటూ ఏదో చేయాలని పూనుకుంటున్నావో దాన్ని మానుకో. చేయడానికి ఆరంభిస్తాడు ప్రభు. Whatever you are making an effort in whichever way, if you forsake that way and come to Him, He will help you. సహోదరి, dear brother and sister, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. జకర్యా గ్రంథం 4:17 వచనంలో, Zechariah 4:7, మీ శక్తి చేత గాని బలం చేత గాని కాదు గాని, it is not by might, it is not my power, but by my spirit. ఆయన కార్యములు చేయగలడు. He can do. ఎప్పుడు? When? ఆయన సొంత సమయంలో. His time. ఆయన సొంత సమయం ఏది? What is His time? నువ్వు ఖాళీ కావాలా? You must become empty. ఏం చేయాలా? What should you do? చేతులు ఎత్తేయాలా? You must lift up your hands. ఏం సుధాకర్, నేనేం చేయలేనయ్యా, I cannot do anything. నా చేత కాదయ్యా, I can't. I am helpless. అక్కడికి వస్తామా? Will we come to that stage? రామ్. We dare not come. కూర్చుంటాం. We feel so confident. బిగేసుకొని కూర్చుంటాం. We will be feeling very strong and sit like we can do everything. మోషేని గురించి ఒక సంగతి ఉంది. About Moses, one thing is written. ఐగుప్తులు ఉన్నప్పుడు, when he was in Egypt, I am everything అనుకున్నాడంట. I am everything.
నేనే సమస్తమును అనుకున్నాడు. తర్వాత ప్రభు దర్శించినప్పుడు After the Lord visited him, ఐఎమ్ సంథింగ్ అన్నాడంట, అనుకున్నాడంట. నేను కొంత అని అనుకున్నాడు. ప్రభు దర్శించి ఎల్లయ్య ఐగుప్తులోకి వెళ్ళయ్య అంటే The Lord visited him and told him to go to Egypt. అప్పుడు అనుకున్నాడంటే ఏమని? Then what did he think? ఐఎమ్ నథింగ్ అనుకున్నాడంట. నేను ఏది కాదు, శూన్యము అన్నాడు. జీరోలోకి రావాలా? We must come to zero. అప్పుడేమంటాడు తెలుసా? Then నిర్గమకాండ 3వ అధ్యాయం 12 నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను నీతో కూడా వస్తా. Then the Lord will say, according to Exodus 3:12, you go to Egypt, I will come with you. ఎప్పుడు వస్తాడు? When he will come. నువ్వు ఎక్కడికి రావాలా? What stage we must come? ఒక పిల్లోడు ఇంటి నిండా సున్నాలు పెట్టాడంట, ఇంటి నిండా. One boy put all zeros all over the house. చుట్టూ తిరిగి చూస్తే జీరోలే. Yet whichever direction you see in that house, you can see only zeros. ఎన్నిసార్లు చదివినా జీరోలే. Whichever direction you see, wherever you look, you can find zeros only. వాటి పక్కన ఒకటి పెడితే suppose you put one before that zero, what will happen? 10, 100, 1000, it will become 10 if there is 1 zero. If it is 2 zeros, it will become 100. కాబట్టి మనం అందరం సున్నాలు పెట్టుకున్నాం. So we all got zeros only. సున్నాలకి రావాలా? So we must come to that zero level. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ద్రాక్షరసం అయిపోయాను. So wine is over. According to John 2:3. ద్రాక్షరసం అయిపోయాను. Wine is over. కాబట్టి గమనించండి మరోసారి అదే మాట. Please notice that fragment again. ద్రాక్షరసం అయిపోయినప్పుడు, when the wine was over, ఆ వాతావరణం అంతా కూడా కలవరంగా ఉంది. it was very confused state. ప్రియమైన సహోదరుడా సహోదరి, dear brother and sister, ఈ దినాల్లో కూడా ఏదో మనం సాధించగలమనే పూనుకుంటున్నాం కానీ మనం ఏమీ చేయలేమనే సంగతి గుర్తుపెట్టుకోనండి. So we are all thinking we can do this, that, we will do this, that. But let us come to the zero level saying that we cannot do anything better. మోషేను గురించి నేను ఇప్పుడు చెప్పాను కదా. About Moses I told. ఆయన గురించి ఒక మాట చదువుదాం. One verse we'll read about him. నిర్గమకాండం 2:11-12. 2:12 Exodus. మోషే ఏమయ్యాడంట? మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూసినో అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవరిను లేకపోగా, కాబట్టి ఏం చేశాడు? Moses, what did he do? He looked this side and that side. కుమార్ ఏం చేశాడు? What did he do? దండం పెట్టొద్దు, ఏం సంగతి తెలుసుకో. So please look at Moses. What did he do? ఎప్పుడు పోయాడంటే పెద్దవాడు అయినప్పుడు పోయాడంట. ఎప్పుడు పోయాడంట? మోషే పెద్దవాడయ్యాడు. When he became aged. నేను పెద్దవాడిని కాబట్టి పోతా. I am big now, so I will go. పెద్దవాడు పోయి చేసిందేంటి? What is this big fellow has done? పని చేసినాడు. He did a big work. తనకు తానే పూనుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాట్లోకి రాకముందు, దేవుడు ఆయన అనగా పంపించక ముందు తనకు తానే పూనుకొని నేను పోయి ఏదో సాధించాలనుకున్నాడు. He himself went. God did not send him. He wanted to accomplish something. That's how he went. God did not ask him to go. That is what happened. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు, so Moses, when he became big, ప్రియ సహోదర సహోదరి, dear brother and sister, ఇక్కడ నా భారం ఏంటంటే, my burden is, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి, every brother and sister here, సేవకులు సంఘ పెద్దలు, God servants and elders, మీరు ఎవరైనా కావచ్చు, you may be, whoever you may be, ఎవరైనా కావచ్చు, whoever you may be, ఎన్ని సంవత్సరాలు దేవుని సేవించవచ్చు, however many years you might have served, ఎంత అనుభవాన్ని గడించవచ్చు, many experiences you might have, కానీ నీ ఎంతటి నువ్వు పూనుకోవద్దు. don't dare to go by yourself. ఏదో చేస్తానని అనుకోవద్దు. don't think you can do something. నువ్వు ఒకటి చేయబోయి మరొకటి చేస్తావు. you do something else will happen. చేయబోయి కీడు చేస్తావు. you want to do good but evil will come. జీవం కలిగించడానికి బదులుగా మరణాన్ని తీసుకొస్తావు. you may try to bring somebody alive but you will kill them. క్షేమం కలిగించడానికి బదులుగా
You might try to do some good. కలిగిస్తావు. You will destroy. పూనుకోవద్దు, జాగ్రత్త. Don't dare to go forward without God's guidance. పెద్దవాడైనప్పుడు when he came to age. పెద్దలకుండే రోగాలు ఇవే. So, all those who think we are grown up, this is your problem. ఏముంటాయంట? పెద్దలకుండే రోగం ఇదే. This is the problem of the elderly people. Elders. ఏశావు పెద్దవాడు కదా, ఏం చేసినాడు? ఏశావు పెద్దవాడు కదా, ఏం చేశాడు? Yes, Esau also was the elder one. What did he do? రూబేన్ పెద్దవాడు కదా, ఏం చేశాడు సార్? Reuben was the eldest. What did he do? పెద్ద కుమారుడు పెద్దోడు కదా, ఏం చేశాడు? The eldest son in John 15. What did he do? పిల్లోని చిన్నోని లోపల రాకూడదని వ్యసన పడుతున్నాడు. వస్తే ఆహ్వానించి, తమ్ముడా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావయ్యా, వచ్చింది చాలా సంతోషమైన, కౌగిలించుకొని ముద్దాడి సన్మానించడానికి మారుగా వాడు ఎందుకు వచ్చాడు? Elder one must, instead of rejoicing, my younger brother has come, now let me go and love him, kiss him and bring him inside. That is not his thought at all. కాబట్టి పెద్దవాడై ఏం చేశాడు? So whoever is thinking that we are grown up people, what did he do? What did they do? ఏం చేశాడు? Moses, what did he do? అటు ఇటు తిరిగి ఊడగా చంపింది, అటు ఇటు చూశాడంట. He looked this side and that side. ఎందుకు అటు ఇటు చూశాడు? Why he looked? చాలా పర్యాలు మనం కూడా చేస్తాం, సేవకులు ఇళ్లలోకి పోయి ప్రార్థన చేసి వచ్చేటప్పుడు అటు ఇటు చూస్తుంటాం. We also go for visiting, but looking that side and this side. నిజమేనా? చూడాలి మరి, మోటార్ వస్తుందేమో కదా. We have to go looking this side and that side when we cross the road especially. దేవుడు పంపలేదు కాబట్టి, especially when we are not sent by God, we will be in doubt, we will be in fear. That's why we look this side and that side. చూస్తాం. So that's why we look this side and that side. కాబట్టి మన అంతటా మనం ఏమి చేయలేం, మనం కేవలం అయిపోయింది ప్రభువా అని చేతులెత్తాలి. So we all must lift up our hands and say, Lord, I cannot do anything. అయిపోయింది. I am helpless. I am finished. ఏమైందంట? ద్రాక్షరసము wine over. We must all say, my wine is over. ఈ ద్రాక్షరసం ఎక్కడది? This grape juice, where did it come from? వాళ్ళు చేసుకున్నది. The first one was prepared by themselves. వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేసుకుంది. They themselves manufactured it. అది ఉన్నంత వరకు ఈయన పని చేయడు. As long as your self-manufactured wine is there, the Lord will not provide His wine. అంత ఉన్నా కూడా చేయలేడు. Even if little is there left out also, the Lord will not give you His wine. పాత నిబంధనలో ఒక ఆయన చూసినాము. In the Old Testament we see one person. కొత్త నిబంధనలో ఒక ఆయన చూద్దాం. In New Testament also we can see one person. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం, వారు చేపల పట్టుకు వెళ్ళిరి. In John 21:3 we see that they went for fishing. ఆ చిన్న మాట గమనించండి. You note that fragment. వారు వెళ్ళిరి అని రాయబడింది. 21:3 అండి. 21:3. వారు వెళ్ళి, they went. మొదటి భాగంలో ఏముంది? First portion, నేను వెళ్తాను, I will go. ఎవరు వెళ్ళింది? Who went? నేను. పేతురు గారు. ఆయన పేతురు అయితే అడిగిపోయి ఉండేవాడు ప్రభువును. Don't tell Peter, you tell I only. అది ఎవరు పోయారంట? I went. నేను పోయినా. I went first. నువ్వు పోయి ఏం చేసినావు? What did you do? మోషే పోయి ఏం చేశాడు? Moses, what did he do? ఈయన పోయి ఏం చేశాడు? ఈయన పోయి పేతురు గారు పోయి ఏం చేశాడు? Peter, what did he do? ఏం చేయలే. What? He did nothing. ఏం చేయలే. He caught nothing. ఏం చేశాడంటే, what did he do? ముఖమంతా వాసిపోయింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి, చెమటలు పుట్టినపోయి దిక్కు తేలిక ఖాళీగా వచ్చాడు. Only he got some swelling on his face, full of sweat all over the body and fully tired. That is what he did. ఏం చేయలేకపోయినాడు. Nothing he did. ఖాళీగా వచ్చాడు. He came back empty. ప్రయాసమంతా వ్యర్థమైంది. All labor wasted. ఒకసారి గమనించండి. Please notice. ఇర్మియా 58, Jeremiah 58, 51, 51, సారీ 51వ అధ్యాయం 51, 58వ వచనం.
51, 58, sorry. వారి ప్రయాసమంతా అగ్నిపాలాయను. All their labors were burnt. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. In the Lord, our labors will not be in vain. రాత్రంతా ప్రయాసపడి ఏం సంపాదించినారంట? Peter and others labored whole night, and what did they get? ఏం చేసినారు? వాళ్ళంతట వాళ్ళే పూనుకున్నారు, వాళ్ళంతట వారే వెళ్ళారు. They only went. Without Lord's permission they went. ప్రియమైన సహోదర సహోదరి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చక్కటి మాటలు రాయబడ్డాయి. వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపన దాన్ని సంధి చేసుకొందురు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి పులిపేట దగ్గర నుండి ఎబ్రోన్లో ఉన్నవారు కూడా సైతం ఆ వచనాలు జ్ఞాపకం చేసుకొని జీవితకాలం అంతటికి. Isaiah 30 verse 1. The Lord says, what he says is, they take counsel but not of me, and they are doing things without me. నన్ను అడగక ఆలోచన చేయుదురు, they take counsel without, నా ఆత్మ నియమించిన దాన్ని సంధి చేసుకుంది. without my spirit's help they make covenant. ప్రియులారా, ఎన్నిసార్లు మనం అంతటా మనం పూనుకొని ప్రభు సలహా సహాయం లేకుండా ఎన్నిసార్లు పోయినాం? Without Lord's permission, guidance, how many times we dare to go forward? పాత నిబంధన వెళ్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కొంతమంది ఎరుకోను ఆయన ఏగు చూసి వచ్చారు. 30 మంది 3,000 మంది పోతే యుద్ధానికి సరిపోద్ది అన్నారు. యెహోషువ ప్రార్థన చేయలే, ఎంతమందిని పంపాలా, ఎవరిని పంపాలా, ఎప్పుడు పంపాలా, ఏ రీతికి పంపాలా అనే సంగతి ప్రార్థన చేసుకోకుండా వాళ్ళు వెళ్ళి పరిష్కారం వచ్చి చెప్పగానే 3,000 మందిని యుద్ధానికి పంపించారు. So about capturing Ai city in the book of Joshua also, they did not consult God. They only decided 3,000 people enough. Let them go. No need to pray. No need to ask God. After all, it is a small city, so let us go. దాని ఫలితం ఏమైంది? What was the result? ఏమైంది? ఆయు వారి ఎదుట ఇశ్రాయేలు ఓడిపోయి 36 మంది చనిపోయారని వార్త వచ్చింది. So they were defeated, 36 were killed, they had to run away. కారణం ఏంటి? Reason? అడగకుండా వెళ్ళినారు. They went without counseling. మనం సేవకులుగా ఏం చేయాలా? God's servants, what we should do? మనం బయటకు పోయినా, దర్శించడానికి పోయినా, wherever we go, ఏ పరిచర్య చేసినా, any ministry, ప్రభువా నేనేం చేయాలి? Lord, what should I do? నేనేం చేయాలి? What should I do? నేను ఎక్కడికి వెళ్ళాలి? Where should I go? ఏ ప్రాంతానికి వెళ్ళాలి? Which area I should go? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? To whom I should go? ప్రార్థన చేయాలి. You must pray first. ఆయన చక్కటి ఆలోచనకర్త. He will give wonderful counsel. 73వ కీర్తన 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించుము. 73:24, Psalm 73:24. You will guide me through your counsel. 32వ కీర్తన 7వ వచనం, 8వ వచనం, నీ పైన దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. Psalm 32:8, I will guide thee with mine eye. యెషయా గ్రంథం 28, 29, ఆలోచనకర్త అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. Isaiah 25:28, he is the wonderful counselor. 119వ కీర్తన 24వ వచనం, Psalm 119:24, నీ శాసనములు నాకు ఆలోచన కర్తలై ఉన్నాయి. your commandments are my counselors. నా తలంపు ఏంటంటే ప్రియులారా, అర్థమవుతుంది కదా? My thought is, maybe it is clear to you. ప్రభు మీద ఆధారపడాలా. Whatever we do, we must depend on the Lord. అంతనే మనం పూనుకుంటే ఏం చేయలేం. We dare not do anything by మనం ourselves. పూనుకోకుండా ప్రభు మీద ఆధారపడాలంటే ఖాళీ కావాలా? If at all we want to do anything not depending on ourselves, means we must become empty. కాబట్టి Therefore, అక్కడ ఏం రాయబడిందంటే ద్రాక్షరసం అయిపోయింది, wine is over. వాళ్ళు చేసుకున్నది అయిపోయింది, Whatever they prepared over, వారి ప్రయత్నాలు అయిపోయినాయి, their effort is over. ఏమేం చేయాలనుకున్నారు అంతా కూడా నిరాశ చెందినారు. They thought of doing everything became confusion. మరే వచ్చి యేసు ప్రభు అక్కడ ఉన్న పరిచారకులతో ఈ మాట చెప్పింది. Now Mary comes and says to the servants, ముందేమో beginning, వారికి ద్రాక్షరసం అయిపోయానని యేసు ప్రభు వారితో చెప్పారు. Mary said, their wine is over. చూడండి,
వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా లేదని. Mary said, their wine is no more, it is over. వారితో ఆయనతో వారికి ద్రాక్షరసమైందని ఆయనతో చెప్పినప్పుడు, yes, Mary said, their wine is over. She came and told Jesus. ప్రభు ఒక మాట అన్నాడు. Lord told one thing. మనమైతే what will we tell? అరే పెద్దవాళ్ళు కదా, grown up people, అనుభవశాలు కదా, very experienced people, కాబట్టి మనం వాళ్ళు చెప్పింది చేయాలి కదా, we have to do whatever they say. వెంటనే చేస్తాం. So we'll do immediately. ఆయన ఏమన్నాడు? What did he say? నా సమయం రాలేదన్నాడు. He said, my time is not yet come. ఏంటిది సమయము? What is the time? ఏంటిది సమయము? What for is 5:19 చదవండి. ఏంటిది సమయం? John 5:19. కాబట్టి యేసు వారికి ఇటు ప్రత్యుత్తరం ఇచ్చను, తండ్రి ఏది చేయట కుమారుడు చూసినో అదే కాని తానంతట తాను ఏది చేయలేడు. 30 వచనం. John 5:19. Whatever the Father does, the Son seeth that, and that alone he does. Now see 30th verse. అదే నానంతట నేను ఏమీ చేయలేను. I can do nothing of myself. ప్రియులారా, మనం అలా చెప్పగలమా? Will we say like that? ఎందుకు బ్రదర్, నేను 40 సంవత్సరాలు సేవకుని, ఎంత అనుభవం ఉంది, ఇదేంది నాకు లెక్క. So you will say, I am 40 years experienced God's servant. This is nothing for me. ఇదేంది చిన్నదేలే. This is nothing. అందుకే మనం ఓడిపోయేది, నష్టమయ్యేది. That is why we are defeated and also we suffer loss. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట చెప్పినాడు. Lord Jesus is saying these words. ఏది చేయట కుమారుడు చూసినా అదే చేయడు. Whatever the Father does and whatever I see him doing, that alone I will do. యోహాను సువార్త 5:30. నా అంతట నేను ఏమీ చేయలేను. 5:30 John, I can't do anything by myself. కాబట్టి యేసు ప్రభు సైతం తండ్రి యొక్క చిత్తం కొరకు పరలోకం నుండి నడిపించబడటానికి తండ్రి మీద ఆధారపడ్డాడు. Lord Jesus depended on the Father, to do his will, totally dependent on him. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ప్రభు యొక్క నడిపింపు ప్రకారం పరిచారకులకు చెప్పాడు. So according to Father's guidance, then Jesus commands the servants like this. ఆ బాణలు నీళ్లతో నింపుడి. Now you fill the water in those pots. ఆ పరిచారకులు నీళ్ల దగ్గరికి పోతే, when the servants went to the water, నీళ్లు సంతోషిస్తున్నాయి. water rejoiced. ఎంతమంది ఉన్నారే? So many of you have come. మేము యేసు ప్రభు గారికి అవసరం వచ్చిందా? We have become needful for Jesus. What a wonderful thing it is. దేవుడు సామాన్యమైన వాటిలో అసమానమైన కార్యాలు చేయగలడు. In the same way, God chooses simple things to do his mighty works. నీళ్లు నింపుడి అన్నప్పుడు He said, fill water. వారెవరు? పరిచారకులు. He told also to the servants. యేసు ప్రభు శిష్యులు పక్కన ఉన్నారు. Lord Jesus' disciples were there. యేసు ప్రభు వారి శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు. Disciples were with him. వారికి చెప్పలేదు. He did not tell them. ఈ పరిచారకులు అటు ఇటు పరిగెత్తింది. Servants ran. అక్కడ వాళ్ళు బంధువులు మిత్రులంతా పరిగెత్తినారు అటు ఇటు. All relations ran. ఆ పరిచారకులకు ప్రభు ఆజ్ఞాపించినాడు. Jesus commanded the servants. నీళ్లు నింపుడి అని. Fill the water. ఆ పరిచారకులు విధేయత చూపించినారు. They obeyed. ఆ పరిచారకులు విశ్వాసం ఉంచినారు. They believed. కాబట్టి ప్రియులారా, dear ones, మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి పరిచారకులం. we are also his servants. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి. We have to do according to his command. మీతో చెప్పునిది చేయడి. Whatever he said, do it. అప్పుడే కార్యం జరగగలవు. Then only work will done. కనుక దేవుడు సామాన్య విషయాలు అసమానమైన కార్యాలు చేయగలడు అనేది గుర్తించాలి మనం. Whatever God gets into his hands, simple things, he will with that do wondrous things. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. Job 5:9. ఆయన లెక్కలేని అద్భుతాలను కాల్చేవాడు, పరిశోధింపజేయాలని కార్యాలు చేయవాడు. He does multitudes of wonders and miracles. 71వ కీర్తన 18వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు. 71:72. 71:72. 135వ కీర్తన 4వ వచనం. ఆయన మహాశ్చర్య కార్యాలు చేయవాడు.
Our God is a wonder-working God. రోమా 4:17 Romans 4:17. ఆయన లేని వాటిని ఉన్నట్టుగాను మృతులు సజీవులుగా చేయగలవాడు. He declares things which are not as they are. ఆయన అక్కడ ఉంటే ఆయనకి స్థానం ఇవ్వలేదండి. Such a person is in the marriage feast and nobody cared for him. 107వ కీర్తన 104వ కీర్తన 107, 104, 24 వచ్చిలో 24. నీ కార్యాలు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి. దేవా నీ కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. Manifold are your wondrous works. దయచేసి 27, 28 కీర్తన Psalm 104, 27, 28 104, 27 and 28. చదవండి. 107, 24 and 20. 107, 24, 104, 27, 28 104. నువ్వు వాటికి పెట్టినది కూర్చుకొనును, నీవు గుప్పులు విప్పగా అది మంచివాడిని తిని. ఎలాంటి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. Such a God who just opens his fist, everyone is satisfied. Such a God is in their midst. ఎలాంటి దేవుణ్ణి వారు ఆహ్వానించినారు. They invited such a God. యావత్తు ప్రపంచాన్ని మాటతో నిర్మించిన దేవుడు, God who created the universe, వారి నిర్మాణకుడైన దేవుడు, their creator, వారి రక్షకుడైన దేవుడు, their savior, వారిని సంరక్షించే దేవుడు, their protector, అవసరాలు తీర్చే దేవుడు, their provider, వారి మధ్యలో ఉన్నాడు. he is in their midst. కాబట్టి ప్రియులారా గమనించండి. So remember, ఎప్పుడైతే సంపూర్ణంగా ఖాళీ అయినారో కడగబడిన పాత్రలోకి ప్రభు పరిచారకులు చెప్పాడు, నీళ్లు నింపుడి. So empty, cleaned vessel, the Lord told, now fill them with water. ఇప్పుడు ప్రభు అన్నాడు పరిచారకులతో, Lord told the servants, మీరు ఇప్పుడు ఆ నీళ్లు తీసుకోమన్నాడు. now you take the water. ఏం తీసుకెళ్లాడు? ద్రాక్ష తీసుకెళ్ళమన్నాడా, నీళ్లు తీసుకోమన్నాడు? తిమ్మతన నీళ్లే. What did he say? Take out the water or take out the wine? నీళ్లు తీసుకెళ్తావా? ఇప్పుడు విందు ఉండదు మనకు, నీ విందు. Now we have also feast after the marriage. వాళ్ళకి ద్రాక్ష రసం అవసరం అయితే ఇందులోకి నీళ్లు తీసుకెళ్తామా? ఏం సూర్యకుమారు? So when people we need grape juice, shall we carry water to them? నేను సూర్యకుమారు తిమోతన్నో లేక కురిన్ గారు ఉంటే, ప్రభా మేము బాగుండేది నీకు ఇష్టం లేదా? If the Lord says to us also, you carry water from this pot, then we may question, Lord, what is that you are telling? మేము బాగుండేది నీకు ఇష్టం లేదా? Don't you like us to be well క్షేమంగా ఉండడం నీకు ఇష్టం లేదా? Don't you like our welfare? వాళ్ళకి అవసరం ద్రాక్ష రసం. What they need is wine. ఇది మా చేతులను నీళ్లు నింపినాం. We only fill this water. నీళ్లు, this is only water. ఈ నీళ్లు ఎలా తీసుకెళ్ళాలి అక్కడికి? Now how should we take water? తీసుకెళ్తే ఏం జరుగుద్ది? Suppose we take water to them, what will they say? పరిణామం జరుగుద్ది. How they will react? మా వల్ల కాదు, ఈ మళ్ళా మా వల్ల కాదు. This we cannot do. కాబట్టి గుర్తుపెట్టుకోనండి. So remember, యోహాను సువార్త 2:11 దేవునికి మహిమ రావడానికి పరిచారికల ద్వారా, యోహాను సువార్త 2:11 తన మహిమను వివాహ సందర్భంలో బయలుపరచుకోవడానికి మూలం ఈ పరిచారకుల ద్వారా. In that marriage feast, Jesus showed his glory. The reason for that is these servants. ఆ పరిచారకుల విధేయత, their obedience, ఆ పరిచారకుల విశ్వాసం, their faith, ఆ పరిచారకుల సమర్పణ, their dedication, ఎదురాడకుండా, without retaliating, తిరుగుబాటు చేయకుండా, no rebellion, అవిధేయత చూపించకుండా, no disobedience, వెంటనే ఉన్న మాటకు స్పందించినారు. they reacted to the word which came from Jesus. ఎన్ని పర్యాలు ప్రభు మనల్ని సంధించినప్పుడు, మాట్లాడినప్పుడు తిరుగుబాటు చేసి, అది కాదు ప్రభా, అలా కాదు ప్రభా అని ప్రశ్నించినాం. How many times, whenever the Lord told us something, how many times we doubted and rebelled? ఆదికాండం 19:16-17 దేవదూతలు వెళ్లి సొదొమ మీద అగ్ని కురుస్తుంటే లోతు దగ్గరికి వెళ్లి లాగితే రమ్మంటే, అలా కాదు ప్రభా అని ప్రశ్నించినాడు. Even the angels went to Sodom to bring out Lot and his family. He also doubted, how can that be? Why? He was lingering. ప్రభువా అలా కాదు, not like this. దేవునికే సలహా ఇస్తున్నాడు ఆయన. We counsel God there.
చూడండి ఆదికాండం 19వ అధ్యాయం. Genesis 19. ఆదికాండం 19వ అధ్యాయం. ప్రభువా దేవునికే సలహా ఇస్తున్నాడు. Lot is telling, not so, Lord. When God is asking him to come out of Sodom, Lord says, not so, Lord. లోతు అగ్ని వస్తుంది, సొదొమ నాశనం అయింది, బూడిదైపోద్ది, బయటికి రా. God is telling Sodom will be destroyed and burnt. Lord says, not so. లోబడి బయటికి రావాల్సిన వాడు. You come out, Lord says, not so, Lord. దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. They are questioning. ప్రియ సహోదర సోదరి, Dear brother and sister, పంచభూతాలు లయం కాబోతున్నాయి. all the creation will be burnt up one ఈ day. మధ్యాహ్నం సహోదర సహోదరి, నీ కులము, జాతి, మతం, సాంప్రదాయం, సంస్కృతి, నువ్వెవరైనా ఎంతటి గొప్ప వ్యక్తివైనా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. బయటికి రా, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి లోబడి రా అని పిలుస్తుంటే ప్రశ్న వేయక లోబడు, దీనుడుగా తగ్గించుకో. యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్న కనికరించి క్షమించి రాబో ఉగ్రతను తప్పించని మోకాళ్ళ మీదకి రా. Whoever you may be, if you want to escape the destruction going to come on this earth, come away, come to God, escape that wrath, escape that punishment. దేవునికి లోబడితే If you obey, ధనుడు అవుతావు. you'll be blessed. ప్రశ్న వేయద్దు, Don't question, ఎదురాడొద్దు. don't retaliate. యోహాను సువార్త 11:39 వచనం. John 11:35. లాజరు చనిపోయి 4 దినాలైంది. Lazarus died in 4 days. Jesus went to the tomb. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. Jesus went to the tomb of Lazarus. యేసు ప్రభు ఏం చేశాడంటే శిష్యులకు చెప్పాడు, రాయి తీసేయమని. Jesus tells, remove the stone. అది మార్తమ్మ వచ్చింది. Martha came. మార్తమ్మ వచ్చి ఏం చేసింది జాను? మన మార్తమ్మ కాదు. చాలా మంది మార్తమ్మలు ఉన్నారు సార్. ఆ మార్తమ్మ, ఆ మార్తమ్మ వచ్చింది. ఇక్కడ కూడా మార్తమ్మలు ఉన్నారు చాలా మంది. యేసు ప్రభుని Many Marthas are there. యేసు ప్రభుని పిలిచింది ఆ మార్తమ్మ. The Martha who called Jesus. ఇంట్లోకి వచ్చాడు యేసు ప్రభు, ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. Jesus was in the house, she was in the kitchen. ఆ మార్తమ్మ ఇప్పుడు వచ్చి ఏమంటుంది? Same Martha comes and tells, ప్రభా నీకు తెలివి లేదు. You don't know, Lord. నీకేం తెలుసు? What do you know? మా ప్రాబ్లం నీకేం తెలుసు? What do you know about our problem? నీకేం తెలుసు? జరిగిన సంగతి నీకేం తెలుసు? You know our history. 4 దినాలైంది చనిపోయాడు. He died 4 days వాసన ago. కొడుతుంటే Now he'll be stinking. ఇప్పుడు రాయి తీసేయమంటున్నావే? Now you are telling, take away the stone. రాయి తీస్తే ఇక్కడ ఉండలేం ప్రభా మనము. Suppose we remove the stone, we all have to go away. దుర్గంధం ఉంది ప్రభా. So much of smell will come. ఇది ఆమె చెప్పేది. This is what Martha told. యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. Jesus came. ఎందుకు? Why? ఎందుకు వచ్చాడు చెప్పండి. మీ 10 మంది చెప్పండి ఎందుకు వచ్చాడు? Brides and bridegrooms will tell. ఎందుకు వచ్చాడు? Why Jesus came? కొందరు నోరు తెచ్చారు, కొందరు నోరు తెరవలే. ఇప్పుడు తెరవండి, పర్వాలే. తప్పు చెప్పినా పర్లే. ఎందుకు వచ్చాడమ్మా? దేవుడు అసమానమైన కార్యం చేసి కుళ్ళిపోయిన లాజరును బయటికి తీసుకురావడానికి ప్రభు వచ్చినాడు అక్కడ. He wanted to do something wonderful. Raise the stinking Lazarus, dead Lazarus. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? Many people ఏం చేస్తారు? వద్దు ప్రభా. We say, don't want Lord. వద్దు ప్రభా. Don't want Lord. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన పునరుత్థానము, జీవము, ఆయనే జీవాధిపతి. ఆ వ్యక్తిని బ్రతికించడానికి వస్తే మానవ మాత్రులు దేవుని పనికి ఎంత ఆటంకం కలిగిస్తున్నారు. The Lord Jesus, the Almighty One who wants to raise the dead, the man or the sisters are hindering, saying, Lord, don't do such things. They are a hindrance. We are a hindrance. ఆదికాండం 19వ అధ్యాయంలో అగ్నిలో నుండి బయటికి లాగడానికి వెళ్తే అలా కాదు ప్రభు. ఆయన అంటే ఈ మనిషిని బ్రతికించడానికి ప్రభు అక్కడ స్వయంగా వస్తే అలా కాదు ప్రభా, వద్దు ప్రభా, చనిపోయి 4 దినాలైంది, ఇప్పుడు వాసన కొట్టునంటది మార్తమ్మ. Lord said not so when God came to deliver him. Here also when Jesus came to raise Lazarus, Martha is saying, not so Lord, now we should not remove the stone. ప్రియ సహోదర సహోదరి, Dear brother and sister, దేవుడు నీ కుటుంబంలో, in your family, నీ సంఘంలో, your church, దేవుడు నీలో in you, కార్యం చేయబోతుంటే
When he wants to work, ఆటంకపరచొద్దు. don't stop him, hinder ఇంతవరకు him. మన సంఘాల్లో ఈ పరిస్థితులు రావడానికి నీ స్వయమే, నీ జ్ఞానమే, నీ శక్తే దేవుని పని ఆటంకపరుస్తుంది. జాగ్రత్త. You are the hindrance. Your strength is your hindrance from God working in your midst, in our midst. నీ జ్ఞానం అడ్డం వస్తుంది, Your wisdom, నీ అనుభవం అడ్డం వస్తుంది, your experience, నీ ఆలోచనలు అడ్డం వస్తుంది, your thoughts, నీ భార్య అడ్డం వస్తుంది, your wife, నీ బంధువులు అడ్డం వస్తున్నారు, your relations, నీ నాయకులు అడ్డం వస్తున్నారు, your leaders, కొన్ని పర్యాలు కొన్ని స్థలాల్లో పెద్దలు అడ్డం వస్తున్నారు, some places elders, కొన్ని are a పర్యాలు hindrance. సేవకులు అడ్డంగా ఉన్నారు, Some places servants. దేవుని కార్యాల కొరకు You are a hindrance దేవుడు for కార్యం God's work. చేయబోతున్నాడు. When God wants దేవుడు work, కార్యం చేయబోతున్నాడు. God wants to work. స్వయంగా వచ్చాడు అక్కడికి, స్వయంగా వచ్చాడు అక్కడికి, He came by himself. ఆయనే వచ్చాడు. He came by himself. అయితే అక్కడ ఆమె ఏం చేస్తుంది? మానవ మాత్రాలు. But what can she do? She is a human being. వద్దు ప్రభువా. She says, don't want, Lord. దేవుని పనికి ఆటంకం ఎవరు? Who is the hindrance for God's work? ప్రభువుని ఎరిగిన అనుభవం లేనివారు, ఎరిగినప్పటికీ Those అనుభవం లేనివారు, who know the Lord, but those who don't have proper experience, ఆయన శక్తిని ఎరగిన వారు, those who don't know the power of God, they are the hindrance. ఇంతకు ముందే ప్రభు చెప్పాడు ఆమెకు. Lord told her before itself. నమ్మిన దేవుని మహిమ చూస్తే నీకు చెప్పలేదా? Lord told Martha, if you believe, you will see the glory of God. ఆ మాటల మీద నమ్మకం లేదు ఆమెకు. She has no faith on those words. Dear ones, ప్రభువే స్వయంగా వచ్చాడు. Lord came by himself. ప్రభువే స్వయంగా వచ్చినాడు. He came voluntarily. మన ఉద్దేశం ఏంటంటే, What is our మన idea? అంశం ఏంటంటే పరిచారకులు ఇది నా వల్ల కాదని చెప్పలేదు. Our thought is, the servants did not say anything about the Lord Jesus saying, now carry the water. వెళ్ళలేనని చెప్పలేదు. They did not say, we will not go. నీళ్లు కదా అని ప్రభువును ప్రశ్నించలేదు. They did not say, this is only water. They did not question. వాళ్ళు లోబడ్డారు. They just obeyed. వాళ్ళు లోబడ్డారు, విధేయత చూపించినారు. They obeyed and they did what the Lord said. అప్పుడు ఏం జరిగింది? What happened? వాళ్ళు త్రాగిన తర్వాత ఏమంటున్నారు? After drinking that wine, what did they say? ఏమన్నారు? ఏమయ్యా నీళ్లు పోసినారు మాకు, ఉప్పు నీళ్ళు అన్నారా? What did they say? Why did you serve us water when we wanted wine? Is it what they said? లే. No. ఏమన్నారు? What did they say? మొదటి దానికంటే Before, ఇదే better, this is better than the previous one. చాలా మధురంగా ఉంది. This is very sweet. సుధాకర్, మోజెస్, Samuel, Kiran, Gideon. ఇప్పుడు ఏం చేయాలా? ముందు దానికంటే ఇంకా మధురంగా ఉండాలా మీ సేవ? Your ministry must be sweeter than before. గతంలో మీ వ్యక్తిగతంగా ఒక్కడివి ఏమైతే చేయలేకపోయినావో అంతకంటే రెట్టింపు చేయాలా, అంతకంటే మధురంగా ఉండాలా, అంతకంటే ఆకర్షణీయంగా ఉండాలా, అంతకంటే ప్రేమతో కూడా ఉండాలా. Your ministry must be more effective, more loving than what you could do before marriage. కాబట్టి అప్పుడు ఏమొస్తుందంట? Then what will come? యోహాను సువార్త 2:11 తన మహిమ బయలుపరచబడుతుంది మీ ద్వారా. John 2:11, then the glory of the Lord Jesus will be revealed through you. బయలుపరచబడుద్ది. Then Jesus' glory will be revealed. మహిమ బయలుపరచబడడానికి మూలం ఎవరు? శిష్యులు కాదు. Not the disciples were the reason for Jesus' glory. హిందూ ప్రధాని కాదు. Not even the governor. పెళ్లి కుమారుడు కాదు. Not even the bridegroom. బంధుమిత్రులు, తల్లిదండ్రులు కాదు. Not the parents, not the relations. పరిచారకులు. Only the servants. ఈ పరిచారకులు ఎవరు? Who are these servants? ఈనాడు మనం కూడా పరిచారకులు. ఇది సంవత్సరం వాగ్దానం ఏంటి? We are also calling ourselves as servants. Oh, ministers of the Lord. అది 1972 సంవత్సరంలో ప్రభు నన్ను సేవకు పిలిచిన వాగ్దానం. 2వ దినవృత్తాంతాలు 29:11. This is my promise when I was called for God's service. పరిచర్య. Brother says like that. పరిచర్య. Minister. పరిచారకులు ఏం చేయాలా? What should the minister do? ఏం చేయాలా? పరిచర్య చేయాలా? He should minister. పరిచారకులు పరిపాలకులు కాదు. Ministers are not rulers. పరిచారకులు పరిపాలకులు కాదు. Ministers are not rulers. పరిచారకులే. Ministers means those who serve. పరిచారకుడు.
Moses was servant. ఎలీషా పరిచారకుడు, Elisha was servant. సమూయేలు పరిచారకుడు, Samuel was servant. పౌలు పరిచారకుడు, Paul was servant. యేసు ప్రభు పరిచారకుడు, Jesus servant. యేసు ప్రభు వాళ్ళందరికంటే చేసిన అధికమైన పరిచర్య చేసినాడు. Jesus did the maximum service. యోహాను సువార్త 13వ అధ్యాయంలో విందులో కూర్చున్నాడు. Jesus sat at the dinner in John chapter 13. శిష్యులు కూడా కూర్చున్నారు. Disciples also sat. కూర్చొని అందరిని గమనిస్తున్నాడు. He is watching everyone. ఈ 12 మందిలో ఒక్కరు కూడా లేచి పరిచర్య చేయడానికి ఇష్టపడలే. 12 are not willing to get up and serve. ఏం సార్ సూర్యకుమార్ గారు కరెక్టేనా? Nobody is willing to get up and serve. 12 మంది ఉన్నారు. All the 12 were there. చుట్టున్నారు. Around the Lord. లేచి ఒక్కడు కూడా పరిచర్య చేయడానికి ముందుకు రాలే. Nobody is willing to get up and serve others. ఎవరికోరు నేనేమనుకున్నాను, నేను పేతురును, నేను యోహాను, నేను తోమాను, నేను పిలుపును, నేను ఆంధ్రీను, నేను యాకోబును, నా స్థానం వేరు, నా అంతస్తు వేరు, నేనంటే ఏమనుకున్నాను అంతేగాని అందరు కూర్చున్నారు. So everybody is telling, I am Peter, I am John, I am Andrew, and I am Jacob. Everybody is thinking about themselves. Why should I serve? అప్పుడు ఏం రాయబడింది తెలిసిన అక్కడ? What is written? యోహాను సువార్త 13:4. John 13:4. భోజన పంక్తిలో నుండి లేచి అని రాయబడింది. Jesus sat from the table. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. John 13:4. ఏం రాయబడింది? What is written? భోజన పంక్తిలో నుండి లేచి, అది యేసు భోజన పంక్తిలో నుండి లేచినాడంటే ఎవరన్నా లేస్తారని చూసినాడు. He rose from the supper. That means he was watching, nobody was rising, so he rose up. కాబట్టి ఆయన లేచి ఏం చేశాడంట? He rose up and did. ఏం చేశాడయ్యా? What did he do? పై వస్త్రం తీసేశాడు. అంటే he removed the coat. మహిమ కలిగిన వస్త్రం, his glorious ఆ వస్త్రాన్ని పక్కన పెట్టాడు. coat he removed. తువాలు తీసుకున్నాడు. He took a towel. నడుం కట్టుకున్నాడు. tied up his waist. నీళ్లు పోసినాడు. took water. పాదాలు కడుక్కుంటూ వచ్చాడు. He washed the disciples' feet. లూకాసు సువార్త 22:27 వచనంలో ఏం రాయబడిందంటే, Luke 22. నేను మీ మధ్యలో పరిచర్య చేయవాని వలె ఉంటిని. Luke 22. Lord says, I am like a minister. నేను మీ మధ్యలో పరిచర్య చేయవాని వలె ఉంటిని. I am among you like one who serves. పరిచారకుడు. He is servant. అందరి పాదాలు కడుక్కుంటూ వచ్చినాడు. Washed everybody's feet. ఎవరెవరి పాదాలు కడిగాడు? He washed how many people's feet? ఎవరి పాదాలు కడిగాడండి అనా? Whose feet he washed? శిష్యుల పాదాలని తిమోతిని అన్నారు. అయితే అక్కడ కొంత సమయం తర్వాత బొంకుతాడు. Another person, particular person also, he washed his feet. Who was that? వ్యక్తి? Who is going to? పేతురు. The one who is going to deny him. His feet also. కొన్ని నిమిషాల తర్వాత ఒక ఆయన అంటాడు, తండ్రిని మాకు చూపించు అంతే చాలని. One person is going to question, show us the Father, that is enough for us. We are not satisfied by looking at you only. కొన్ని దినాల తర్వాత నేను నమ్మను. Another person will sometime afterwards will say, I don't believe. Whatever you say, I can't believe. Unless I see, I will not believe. That person also he washed. ఒకడు అక్కడి నుంచి దిగిపోయి అప్పగించుకోవడానికి పోతాడు. అప్పగించడానికి. Another person going to betray him. That also was there. వీళ్ళందరి పాదాలు కడిగినాడు. All such people's feet he washed. ఎవరి పాదాలు కడిగినాడమ్మా? Now you tell whose all వినండి, feet ఇప్పుడు he మీకు ఇది washed. వర్తమానం మీకే. Now this is for you. పరిచారకులం, servants, పరిపాలకులం కాదు. not rulers. యెహోషువ కూడా పరిచారకులను రాయబడింది. Joshua also is called as minister. పరిచారకుడు. Moses servant. ఆ పరిచారకుడు ఏమైనాడు? మోసెస్ ఏమైనాడు? Moses, what happened? పరిపాలకుడు అయినాడయ్యా. ఏమైనాడు? He became పరిపాలకుడు, the ruler. అయినాడు. He became the leader. పరిచర్య, పరిపాలన. First minister, then you become the ruler. నా తలంపిన బార్మెంట్ సేవకులుగా, యవనస్తులుగా దేవుడు ఒక అద్భుతమైన స్థానాన్ని తన క్రయం ఇచ్చి, రక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని మీకు అప్పగించినాడు, మనకు అప్పగించినాడు. మనం ఎవరు? వాళ్ళు పరిచర్య చేయాలి, పరామర్శించాలా, సేవ చేయాలా, దర్శించాలా, సమకూర్చుకోవాలా, కట్టాలా, మహిమ కలిగిన ప్రత్యక్షత కొరకు సిద్ధపరచాలా. ఆ బాధ్యత మీ మీద ఉంది.
The church which Jesus bought with His blood, He committed into our hands, so our responsibility to minister to them and also bring them, prepare them for the glorious appearing of His. రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందండి? Romans 16:1. సంఘ పరిచారకురాలైన ఫీబే. Phoebe, మీరు కూడా the minister of the church. కాబోయే భర్తలకి అనుకోవద్దు. So don't, the handmaidens of the Lord. You also be the minister of the church. Romans 16:1. సంఘ పరిచారకురాలు. సంఘానికి ఏం చేయాలా? Servant of the church. పరిచర్య చేయాలి. So serve the church. సమకూర్చాలా, Gather them. వారి అవసరాలు తీర్చాలా, Meet their needs. వారి బాధను తెలుసుకోవాలా. Understand their troubles. ఇంతకాలం So far, యవనస్తులుగా సేవ చేశారు సంఘాల్లో. you might have ministered to many young people. వారు యవనస్తులుగా సహోదరులను సిస్టర్స్ దర్శించలేరు. Young people, you cannot visit other people when you are young. ఈ దినాల్లో ఎట్లుంటదంటే, Nowadays, సేవకుడు యవనస్తుడు సేవ చేస్తున్నాడు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడు అండి అని వాళ్ళు ఉన్నారు. So some people question, why do you talk to such to young girls? That is sometimes questioned by people. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చినారు, మీరు దగ్గరికి. Now you come together. ఇప్పుడు మీరేం చేయాలా? Now together పరిచర్య చేయాలా? you must minister to this church. రెట్టింపు పరిచర్య మీరు చేయాలా? Now you must do double service. చిన్న ఒక తలంపినండి. Small thought. ఆదాము దేవుడు సృష్టించినాడు. God created Adam. అవ్వను సృష్టించక ముందు అవ్వను ఆదాములో నుండి అవ్వ యొద్దకు తీసుకురాక ముందు ఆదాము చాలా నమ్మకంగా పరిచర్య చేసినాడు తోటలో. Adam ministered in the Garden of Eden before Eve was created very faithfully. ఇప్పుడు మీరు చెప్పండి ఏం జరిగింది? After Eve came, what happened? మీరు చెప్పండి. Now you tell. అన్నా చెప్పును. ఆమె అనుకుంది, వీనికేం పనిలే, ఎప్పుడు ఆ తోటలో అది తోవాలి, ఇది తోవాలా, నీళ్లు పెట్టాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇది పనేనా? లేదా? He was thinking. చేసుకోపో, నాకేం సంబంధం లేదు అని పక్కకు పోయి. He was little offended. This Adam always busy digging. ఏం తెచ్చింది? Now you are so busy, so you go away. జాగ్రత్త. So don't tell Adam to go away. నా కుమార్తెలుగా మీకు సలహా ఇస్తున్నా, జాగ్రత్త. వచ్చేంత వరకు లోకంలో మీరు సేవ చేసి జీవించేంత వరకు నీ భర్తను అంటి పెట్టుకొట్టుకో, నీ భర్తను గౌరవించు, నీ భర్తకు పరిచయం చేయి, సంఘానికి పరిచయం చేయి. As my daughters I tell. రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం ఫీబీని గూర్చి గొప్ప దైవజనుడు ఎట్లా గణపరిచాడో, సలహా ఇచ్చాడో, సంఘ పరిచారకురైన ఫీబే అదే పేరు మీరు పొందగలరు. As my daughters I tell all these brides, be minister to the church. Don't forsake, don't be far from your husbands. Be with him in all his ministries. ప్రతి దినం మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకునండి. Every day pray on your knees with him. నేను ఏం చేయాలని అడగండి. Ask the Lord, what should I do? ఇర్మీయా గ్రంథం 43:3 ప్రకారం మేము చేయవలసిన కార్యం, మేము నడవలసిన మార్గం నీ దేవుడు మాకు బోధించునుగాక అని రాయబడింది. Jeremiah 43:3, the Lord will instruct us what we should do. ప్రభు మీద ఆధారపడండి. Depend on the Lord. ప్రభు మీద ఆధారపడదాం. Let us depend on the Lord. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మనల్ని వదిలిపెట్టాడు. Lord will help us. He will not forsake us. సామాన్యమైన విధానంలో మేము సేవలో ప్రయత్నించినాం. In simple way we entered into God's service. భక్ష్యం గారు మమ్మల్ని ప్రార్థన చేసి మంగళాపురం పంపించినాడు. మంగళాపురం ఫస్ట్ the Lord sent brother to Mangalapuram after prayer. నా కూతురికి 3వ మాసం. My daughter was only 3 months old. మందిరము అది కమ్యూనిస్టుకు కంచుకోట. That is a communist center. సండ్రా రాజేశ్వరరావు ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ సెక్రటరీ సండ్రా రాజేశ్వరరావు వాళ్ళకి సొంతూరు అది. రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ లీడర్స్ నేటివ్ ప్లేస్. కాబట్టి ఆ స్థలానికి మమ్మల్ని పంపించినాడు. That place we were sent. మాకంటే ముందు ఒక సేవకుని పంపితే విజయవాడకి సమీపంలో జగ్గైపేట దగ్గర దిగి వెనక్కి వచ్చాడు మళ్ళా ఇబ్రోనికి. One God servant was sent. He came back from Jagaipet before us. ఆ వాతావరణం తెలుసుకొని, because he understood that was a difficult place. మమ్మల్ని ఆ సేవకు పంపించినప్పుడు when we are sent, రేకుల షెడ్ ఉంది, 3 వైపులు
మూడు వైపులు గోడ, ముందు భాగంలో గోడ కూడా లేదు. 3 sides only wall, 1 side open. బాత్రూమ్ లేదు, No bathroom, ఇల్లు కూడా లేదు. no house. చెప్పడానికి ఏం సిగ్గుపన్నం. No, I won't be ashamed. బయటికి పోవాలంటే చెమ్ము పట్టుకుని పోవాలి. We have to go out అది జరిగింది. for our necessities. అలాగే సేవ చేసినాం. I did like that. ఈ విషయం కూడా చెప్తాను, గమనించండి. I'll tell. గొప్పతనాన్ని కాదు, సందర్భాన్ని బట్టి. Not for glorying. అప్పుడు నా భార్య తహసీల్దార్ వాళ్ళ నాయన, My wife, daughter of Tahsildar, కాలేజీ, ఇల్లు, మందిరం. she only knows the house and college ఆమె కూడా and the house of God. ఆమె కూడా చెంబు పట్టుకుని పోవాల్సి వచ్చింది. She also had to go out with her mug. దారి కూడా ఉండదు ఆడ. No ways. పొలాలు గెట్ల మీద నడిచిపోవాలి. We have to walk on the fields. అంతేకాదు, That's not all that. గుప్పిలి బియ్యం తిన్నాం. గుప్పిలి బియ్యం, అన్ని రకాల బియ్యములు వస్తాయి. గుప్పిలి బియ్యం విన్నారా? గుప్పిడితో బియ్యం. అచ్చా, చెప్పండి. This translation from Telugu to English is very difficult. Brother is John said something is telling. Mixed rice. ఒక సంవత్సరం అదే రైస్ తిన్నాం. So we ate for 1 year that only. చాలా కష్టకరంగా ఉంది. అయినా మేము దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఏనాడు తాను గాని నేను గాని సనగలేదు. అది మాకెంత ఆనందం, తృప్తినిచ్చింది. Our condition was that my wife or me, we did not complain. ఆదివారం వస్తే మా సామానంతా ఒక మూలకు సర్దుకునేది. Sunday we will keep aside all our luggage from the prayer house. కటన కట్టుకునేది. We will cover it అక్కడ ముందు భాగంలో ఆరాధన జరిపించి in the front, and then we will worship the Lord. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఇప్పుడు ఈ స్థానంలోకి తెచ్చినాడు. So Lord brought me up like that. చాలా మంది ఈ సేవకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నట్టుగా నేరుగా ఈ స్థాయికి రాలా. God's servants, those who are here, elderly people, they did not come just like that to such high level of serving the Lord or comforts. అనుభవాలు కూడా వచ్చినారు. Many experiences they came through. హెబ్రోన్ లో ఉన్నప్పుడు, సేవకులు కాబట్టి చెప్తాను, హెబ్రోన్ ఉన్నప్పుడు when I was in Hebron, ఒక ప్యాంటు ఒక షర్ట్ ద్వారా 6 మాసాలు ఉన్నా. 1 pant with 1 shirt I managed for 6 months. ఎందుకంటే Why? భక్షన్ గారు క్యాంప్ వచ్చారు గూడూరుకి. He came to Gudur campaign. మెడ్రాస్ లో ఉన్నాను. అప్పుడు గూడూరుకి మీటింగ్ వచ్చినా. నేను I came to Gudur for meetings. మీటింగ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు After leaving, బ్రదర్ ను కలుసుకొని పోవాలని పైకి వెళ్తే to meet the Bhaksin I went. బ్రదర్ ను కలుసుకొని ప్రార్థన చేసి ముందు నేను అడిగిన, బ్రదర్ ఐ మీన్ సో wrote a letter, Lord has called me అని చెప్పి నేనంటే, yes I remember you, I am praying for you అన్నాడు. నేను అన్నాను, ప్రభువా నేను పలాని సహోదరుని సేవకు పిలువబడ్డాను, లెటర్ కూడా రాశాను, అందుకే వచ్చాను అన్నాను. ఆయన అన్నాడు, yes I am remember you, I am praying for you అన్నాడు. నేను గుర్తుందిలే, ప్రార్థన కూడా చేస్తున్నానులే అన్నాడు. బ్రదర్ నేను వెళ్ళిపోతున్నాను బ్రదర్, మళ్ళా మద్రాస్ కి ప్రేయర్ ప్రార్థన చేయమంటే, సో I said I am going to Madras, please pray for me. No, not to go, you come along with me. Don't go, come with me. అక్కడనే there itself. నేను కిందికి వచ్చిన తర్వాత after I came down, ఒకే బైబిల్ ఇట్లా బైబిల్ పట్టుకుని పోయినాను గూడూరుకి మీటింగ్స్. I went just with my Bible to Gudur. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, గూడూరు ఆయన, మాతో కూడా. One Gudur man, brother also is here. చాలా సంతోషం ఆయన చూడటం. Very nice to see him. ఆవిడ కిందికి వచ్చిన తర్వాత డాన్ మోజెస్ గారు ఉన్నారు, తర్వాత గూడూరు యేసుదాస్ గారు ఉన్నారు. John Moses, Gudur Jesdas, they were also there. అలా నేను కేవలం భక్ష్యం గారిని మీటింగ్ కొరకు వచ్చాను, నేను ఏమి తెచ్చుకోలేదు, బైబిల్తో వచ్చినాడు. మరి బ్రదర్ని పోయి కలుసుకుంటే నువ్వు మాతో కూడా వచ్చే ట్రక్కులు అని చెప్పి అన్నాడు. ఎట్లా బ్రదర్ ఎట్లా అన్నా అంటే, గూడూరు యేసుదాస్ గారు అన్నారు, అయ్యా మా అనుభవంలో ఇలాంటి అవకాశం ఎవ్వరికి లేదు. I told, I came just for the meeting. Brother Bhaksin says, now come with me to God's service. Now Brother Gudur Jesdas also told, nobody generally gets such privileges.
to go for God service so abruptly. వెంటనే పిలవటం ఎవరికి ఆదేకిత లేదు. Suddenly calling is not, it's not a rare thing. లెటర్ రాసుకుంటే 6 నెలలు సంవత్సరం ఆయన వెయిట్ చేసేవాడు. So he used to wait for years or months to call anybody for God service. ఆ తర్వాత ఆయన కమ్ టు ఫర్ ఫెలోషిప్ ఫర్ సమ్ టైం అనేవాడు. Then also he will say after some time, కొంతకాలం తర్వాత రండి అంటాడు. అయితే ప్రభు అంటే ఆ మాట చెప్పగానే వాళ్ళు అన్నారు, చాలా ధనుడు అయ్యా, నిన్ను ఇట్లా అన్నారు రావడం అంటే ఏం ఆలోచన చేయదు, దేవుడు అన్ని చూసుకుంటాడు, పో అన్నాడు. So they advise me, go immediately. Nobody gets chance like this. ఆ కారణాన్ని బైబిల్ తోనే ట్రక్కులో వచ్చాను ఇక్కడికి. I came just with my Bible in the truck. బైబిల్ తోనే ట్రక్కులో వచ్చాను. With one Bible, that's all. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తెలియదు. After coming here, ఇక్కడ అనేక సంగతులు జరుగుతూ ఉన్నాయి. I didn't know anybody. నేను ఇక్కడికి వచ్చినా I came. ఆదివారం బెల్ కొట్టారు, Sunday bell rang. చీపురులన్నీ వేసినారు, They put the brooms. మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ఎందుకంటే చిమ్మి శుభ్రం చేయడానికి. For cleaning, they are praying, kneeling down. నన్ను కూడా పిలిస్తే They call me. నేనెందుకు చీపురు పట్టుకుని చిమ్ముతాను అన్నాను. Why I should take the broom? నేను ఎప్పుడు చేయలే ఈ పని. I did not do such work. ఎక్కడ చేయలే ఈ పని. Never I did. ఎందుకని నేను వచ్చిందని చెప్పి I thought, why should I do this? కోపపడి రూమ్ లోకి పోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే I was angry and praying in my room. ప్రభు అన్నాడు, Lord said, ఇందుకేరా నేను రమ్మన్నది, this is for what I called you. ఇది చేయడానికే. For to do this only. మీకు తెలుసో తెలీదో, You may not know. 3 మాసాలు 3 months. ఈ బాత్రూమ్ అన్ని నేను గడిగినాను. All these bathrooms I washed. ఆనాడు అగస్టిన్ గారు డ్యూటీ చేసేవాడు. Brother Augustine used to put the duties. ఆయన దగ్గరికి పోయి, నేను సుబ్బారెడ్డి బ్రదర్, ఆ డ్యూటీ మేము ఎప్పుడు చేయలేదు, మాకు ఆ డ్యూటీ ఏమంటే, మీకు వదిలే ఎంతో చాలా మందిలో చేసేవాళ్ళు అన్నారు. So, Brother Subbadir also came and he wanted to do such kind of duty I did not do. We were thinking like that. లేదన్నా వేయండి సాక్షాత్మైన ఉంటది అని చెప్పేవాళ్ళు. So he used to say also, put my name also in that duty, for it will be for God's glory. మేము చేసినాం ఆ పనులు. We did like that. చాలా మంది డ్యూటీ వేస్తే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కడుగుతారు బాత్రూమ్లు. కొంతమంది ఉన్నారు ఇక్కడ. Some people given such duty, they will not wash every day, only once in 2-3 days. క్రమంగా చేసినాం. We did regularly. అన్ని పనులు చేసినాం. All kinds of works. దేవుడు అద్భుతంగా నన్ను ఆశీర్వదించినట్లు ఈ స్థలంలో నేను ఇంకొకరిని ఆశీర్వదిస్తాడు అనుకోండి. So I feel the Lord has blessed me so much. ఒక ఆదివారం బ్రదర్ నేను మందిరంలో ఉంటా, ఇక్కడ పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటాను. నో, నాట్ నెసరీ, యు హావ్ టు గో అనేవాడు పరిచర్య. I was also sent to ministry, not allowed to stay here for Sunday worship. కాబట్టి నా తలం పెట్టే సేవకులుగా మనం పరిచర్య చేయాలా? As servants we must serve, that's all. పరిచారకులుగా ఉండాలా? We must be servants only. మన పరిచర్య ప్రభు మహిమను కనపరచాలా? Our service must glorify God. కనుకనే ఒక మాట గమనించండి, అందరూ చదవండి. కొలసీ పత్రిక 4:17. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 17 వచనం. Colossians 4:17. చదవండి. కొలసీ పత్రిక 4:17. మరియు ప్రభునందు మీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుడి. అర్కిపుతో చెప్పాను, ప్రభువునందు మీకు అప్పగించబడిన పరిచర్యను జాగ్రత్త చేయండి. Whatever ministry you received from the Lord, O Archippus, మన పరిచర్య ద్వారా you fulfill it. మన పరిచర్య ద్వారా, through our service, మన విధేయత ద్వారా, మన విశ్వాసం ద్వారా, our faith and our obedience, ప్రభు తన మహిమను బయలుపరుచుకుంటాడు. Lord should reveal His glory. మనం ఆయన మహిమ కొరకే చేయాలి, స్వార్థం కొరకు కాదు. We should not do it for ourselves, పౌలు అన్నట్టు, but God's glory. పౌలు అన్నాడు, నన్ను బట్టి దేవుడు మహిమపరచబడెను. గలతీ 1:24. Galatians 1:24, because of me God was glorified, Paul says. ఎఫెసీ 3:21 ప్రకారం మనలో కార్య సాధకము తన శక్తి చొప్పున మన అడుగువాటి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సంఘములు తరతరములకు మహిమ కలుగును గాక. Ephesians 3:20 also, through the Lord who can do above all that we ask or think, His name may be glorified through the church. 1 పేతురు 4:10-11 ప్రకారం ఆయా తలంతులు వరాల ద్వారా ప్రభు నామమునకు మహిమ కలుగును గాక.
So in 1 Peter also, through our talents also, His name should be glorified. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, Dear brother and sister, వారు విధేయత చూపించినారు, ప్రభు మాటకు సంపూర్ణంగా లోబడ్డారు. అక్కడ వారి యొక్క అక్కర తీర్చబడింది, ఆ సమస్య పరిష్కారమైంది, ప్రభు నామం మహింపరచబడింది. ప్రభు తన మహిమను ఆ సందర్భంలో బయలుపరుచుకున్నాడు. they obeyed, they believed, they submitted, their needs were met, everybody's needs were met. Jesus' name was glorified. He revealed His glory through that. ఆ రీతిగా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ద్వారా మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్య సేవ చేసినా పరిచయం చేసినా తన మహిమార్థమై తన మహిమ బయలుపరచబడినట్లుగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. So through this dear one service, the glory of the Lord Jesus may be